ఆదివారం తొలి ఏకాదశి రోజు మా డే అయితే ఇలా స్టార్ట్ అయింది. మార్నింగ్ లేవగానే గుమ్మంలో ముగ్గు పెట్టుకొని పూజా గదంతా క్లీన్ చేసుకొని మొత్తం పటాలకి అన్నిటికీ బొట్లు పెట్టి దీపం అయితే పెట్టేసుకున్నాం. పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర వెంకటరమణమూర్తి కోవెల ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఈ గుడిలో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు, అందుకే గోవింద్ వీడియోస్ తీశాను. చాలా బాగున్నారు కదా. దర్శనం అయిపోయిన తర్వాత గుడిలోని కళ్యాణం జరిగింది, అక్కడ కూడా కొంతసేపు కూర్చున్నాం. చాలా బాగా చేశారు. గుడి చుట్టూ కూడా దశావతారాలు విగ్రహాలు అయితే ఉన్నాయి. మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఒక రెడ్ కలర్ వస్త్రంలో పంతులు గారు ఏదో చెప్తారు, అందులో వేయమని అమౌంట్ కానీ ఏదైనాను అందులో వేసి దండం పెట్టుకొని గుడిలో కడితే మన కోరిక తీరుతుందంట. మళ్ళీ అయిన తర్వాత మనం ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవాలంట. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్కలా ఉంటాయి కదా, ఇక్కడైతే ఇలా ఉంది. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.